హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. కాకరకాయ రోటి పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నేనైతే 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలను అయితే శుభ్రంగా నేను కడుక్కుంటున్నాను. కాకరకాయలను శుభ్రంగా కడుక్కున్నాక ఇలా కోసుంచుకున్నాను ఫ్రెండ్స్. ముక్కలుగా గింజలు తీసేసి కాకరకాయని ఇలా కోసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కోసుంచుకున్న కాకరకాయ ముక్కల్ని రోట్లో వేసి దంచుకున్నాం ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కల్ని ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్, రోట్లో వేసుకొని. ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కల్ని అయితే ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. కాకరకాయ అయితే ఇలా వండుకోవాలి ఫ్రెండ్స్. దంచినాక రసాన్ని గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. రసాన్ని పిండుకుంటే కాకరకాయ చట్నీ చేదు ఉండకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కలు అయితే మనం రోట్లో దంచుకున్నాం కాబట్టి కాకరకాయ ముక్కలో నుంచి ఇట్లా రసం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పిండుకున్నాను నేను కాకరకాయ ముక్కల్లో నుంచి. ఫ్రెండ్స్, నేను పిండుకున్న కాకరకాయ ముక్కల్ని మళ్ళీ రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రసం పిండుకున్న కాకరకాయ ముక్కల్ని మళ్ళీ దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్, నేను కాకరకాయ చట్నీలో 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. కాకరకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం దంచుకున్న కాకరకాయ ముక్కలలో ఒక 1/2 స్పూన్ మందం జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకొని అన్నీ కలిసేలా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక చిన్న నిమ్మకాయ మందం చింతపండు, నానబెట్టిన చింతపండు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలలో నేను ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూన్ మందం మెంతి పొడి కాకరకాయ మిశ్రమంలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ కలిసేలా ఇలా కాకరకాయ మిశ్రమాన్ని ఇలా నూరుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే మాకు సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, 1 స్పూను. ఫ్రెండ్స్, ఇలా నూరుకున్న కాకరకాయ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా నూరుకున్న కాకరకాయ ముక్కల పచ్చడిని తాలింపు చేసుకున్నాం ఫ్రెండ్స్. వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గిన్నె వేడైంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్ల మందం ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. 1 స్పూన్ మందం తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక 2 అయితే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దంచిన ఎల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక 3 రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నూరుకున్న కాకరకాయ చట్నీని తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కాకరకాయ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ కాకరకాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ పచ్చడి రెడీ అయింది. ఈ కాకరకాయ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.